ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతమే మా ధ్యేయమని మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేజీబీవి స్కూల్ మహాత్మా గాంధీ పూలే కొన్ని పాఠశాలలు ఎంచుకుని 10వ తరగతి ఫలితాల్లో ఉన్నత ప్రతిభ కనబరిచి 580 మార్కులు దాటిన విద్యార్థులకు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న పౌర గ్రంథాలయంలో రాష్ట్ర కన్వీనర్ గురుగువెల్లి దామోదర్ రావు, కో కన్వీనర్ సూరా స్వర్ణకుమారి సౌజన్యంతో సిఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్ రాజు, అతిథులుగా జేసీఐ జిల్లా మాజీ చైర్పర్సన్ బి వరలక్ష్మి గొలివి, స్వరాజ్యలక్ష్మి, ఎస్ అనురాధ, కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిఆర్పీఎఫ్ జిల్లా ప్రతినిధులు బాగాది శ్రీరామ్మూర్తి, నందిగం రవికుమార్, కరకవలస సౌజన్య, నండూరి రాధా, రేయి శ్రీనివాసరావు, సౌజన్య పట్నాయక్, వెంకటరమణ మాస్టర్, చింతాడ అప్పారావు, కాశీమంతి, రవిరాజ్, శ్రీకాకుళం జిల్లా ఏపీ సిఆర్పీఎఫ్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబాలయ్య, మోహన్, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి ప్రభుత్వ ప్రైవేట్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పాల్గొన్నారు. నా పేరు జాహ్నవి. నేను మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ మేడం గారి పేరు గొలివి స్వరాజ్యలక్ష్మి మేడం గారు. నా పేరు హాస్ని. నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ గారి పేరు కిరణ్ కుమార్. నా పేరు లహరి. నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ పేరు బి కిరణ్ కుమార్. నా పేరు కే సాయి స్పందన. నేను ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్నాను. మా ప్రిన్సిపల్ సార్ గారి పేరు బి కిరణ్ కుమార్. నినాదాలు ఇస్తారా? బాలల కోసం నినాదాలు. నేటి బాలలే నేటి బాలలే నేటి బాలలే పెద్దలు పిల్లల బడిలో పిల్లల బడిలో నేటి బాలలే నేటి బాలలే నేటి బాలలే పిల్లలు పిల్లలు పెద్దలు పిల్లలు పెద్దలు. నా పేరు గురుగువెల్లి దామోదర్ రావు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఏపీ సిఆర్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర శాఖ తరఫున శ్రీకాకుళం జిల్లాలో పౌర గ్రంథాలయంలో ఈరోజు ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా ఎంచుకొని వివిధ పాఠశాలలో ఉన్నటువంటి ఎస్ఎస్సి 10th క్లాస్లో 590 మార్కులు దాటినటువంటి విద్యార్థులకు అలాగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చిరు సత్కారం చేయడం జరిగింది. పిల్లలకు సిఆర్పీఎఫ్ తరఫున మా విన్నపం, ఈరోజు సన్మానాలు సత్కారాలు అటువంటి బాధ్యతని పెంచుతాయని, మీరు కూడా ఈ 10th క్లాసు మొదటి మెట్టు కనుక ఈ సన్మానాన్ని మరింత మీరు అభివృద్ధి చేస్తూ ఇంటర్లో డిగ్రీలో మీరు ఎంచుకున్నటువంటి స్థాయిలో మీరు ఏ స్థాయిలో ఉన్న అగ్రగామిగా నిలవాలని సిఆర్పీఎఫ్ రాష్ట్ర శాఖ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు సూరా స్వర్ణకుమారి. నేను రాష్ట్ర సిఆర్పీఎఫ్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు ప్రతులు అంటే 10th క్లాస్లో ప్రతులు సాధించిన విద్యార్థులకు సత్కారం చేసి వారికి మరింత ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దడం కోసమని, మరింత మందికి ఇటువంటి అవకాశం రావడం కోసమని మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఈ విద్యార్థులందరూ వివిధ రంగాల్లో ఇప్పుడు అందరికీ వార్తలుగా ఏమేమిటని అందరినీ అడగడం జరిగింది. అందరూ చాలా చక్కగా వాళ్ళ ఏవేవి లక్ష్యాలు పెట్టుకున్నారో వాళ్ళందరూ నాకు తెలియజేయడం అయితే జరిగింది. ఆ లక్ష్యాలని సాధన దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక్కొక్కరును ఒక్కొక్క అబ్దుల్ కలాం, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ అటువంటి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా సమాజానికి ఇప్పుడు మనకి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ మనము
చక్కగా నిలబడి మన భారతదేశ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మన విద్యార్థులు తయారవ్వాలని ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ తరఫున నేను కోరుకుంటున్నాను సార్. కుమార్ రావు, సెక్రటరీ, జిల్లా గ్రంథాలయం. మా యొక్క గ్రంథాలయంలో ఈ యొక్క సిఆర్పిఎఫ్ కమిటీ వాళ్ళు, మా శ్రీనివాస్ గారు, దామోదరరావు గారు వీరంతా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహకరంగా వాళ్ళని బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు బగాది శ్రీరామూర్తి, శ్రీకాకుళం జిల్లా సిఆర్పిఎఫ్ కన్వీనర్గా చేస్తున్నాను. ఇది స్వచ్ఛందంగా పనిచేసేటువంటి సంస్థ. బాలికల హక్కుల పట్ల మేము పూర్తిగా పనిచేస్తున్నాం. మాతో పాటు మీరు ఎవరైనా రావచ్చు, ఇందులో చేరవచ్చు కూడా, పూర్తిగా ఉచితం. ఈరోజు ఒక మహత్తర కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 10వ తరగతిలో 990 మార్కులు దాటినటువంటి 590 దాటినటువంటి విద్యార్థులు కొంతమందిని ఈరోజు సత్కరించుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితో పిల్లలకు మా యొక్క విన్నపం ఏంటంటే, మనం ముఖ్యంగా చూస్తుంటాం 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్లో కనిపించదు. ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వస్తుంది, డిగ్రీలో కనిపించదు. మీరు అలా కాకుండా మీ భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరే ముందు ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు నేను కర్కల్స్ సౌజన్య పట్నాయక్, సిఆర్పిఎఫ్ మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాను. అందరికీ తెలిసిన విషయమే, మనం ఏదైనా కష్టపడినప్పుడు దానికి గుర్తింపు వస్తే చాలా ఆనందపడతాం. అలాగే ఈ 10th క్లాస్ పిల్లలు కూడా చాలా కష్టపడి పగలు రాత్రి కూడా ఫస్ట్ బోర్డుకి వాళ్ళు అపేర్ అయ్యారు. వాళ్ళ లైఫ్లో ఫస్ట్ బోర్డు ఇది. సో వాళ్ళ పగలు రాత్రి కష్టపడినందుకు గాను వాళ్ళకి చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. 590 మార్కులు రావడం అంటే సాధారణ విషయం అయితే ఖచ్చితంగా కాదు. ఎంతో కష్టపడి వాళ్ళు అన్ని రకాలైన సుఖాలని పక్కన పెట్టేసి కేవలం విద్య మాత్రమే వాళ్ళకి కావాలని ఉద్దేశంతో కష్టపడితేనే వచ్చేటువంటి మార్కులు. మరి అలాంటి కష్టాన్ని గుర్తింపుగా ఈరోజు మన సిఆర్పిఎఫ్ తరఫు నుంచి చిరు సత్కారం, అంటే మీ కష్టాన్ని మేము గుర్తించామని చెప్పి వాళ్ళకు ఒక ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు పార్పల్లి శ్రీనివాసరావు, సిఆర్పిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు సిఆర్పిఎఫ్ తరఫున పురస్కార ప్రదాన కార్యక్రమం జిల్లా కేంద్ర గ్రంథాలయం వేదికగా ఈరోజు కార్యదర్శి గారి ఆధ్వర్యంలో, జిల్లా రాష్ట్ర సిఆర్పిఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింతగా రాణించి మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు స్వరాజ్ లక్ష్మి, ప్రిన్సిపాల్ హైతనగర్. ఈ ప్రోత్సాహం వలన విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత అనేది తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఈ సామాజిక పరమైనటువంటి పిల్లలకి చేసినటువంటి సన్మానానికి ఉపాధ్యాయులైన మేము, తల్లిదండ్రులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పిల్లల తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల వాళ్ళలో ప్రోత్సాహం అనేది జరిగి తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళి అందరికీ సహాయపడగలుగుతారని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.